ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలు గడవక ముందే నిధుల కొరతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల రాకపోవడం, అభివృద్ధి వేగం మందగించడం వంటి అంశాలపై ప్రతిపక్షమే కాదు, సామాజిక వర్గాలు, నిపుణులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక తాజాగా మాజీ జడ్జి, న్యాయవాది జడ శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని కడుపుబ్బా ట్రోల్ చేస్తూ చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్టుబడులు ఎందుకు రావడం లేదంటే, ఇప్పుడు కంపెనీ పెడితే మళ్లీ జగన్ వస్తాడు, అప్పుడు మేము నష్టపోతామని పెట్టుబడిదారుల పేరుతో టీడీపీ చెబుతోంది అని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న భూములు, సబ్సిడీలు కూడా పెట్టుబడిదారులు తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులకు ఈ జీవో పాస్ చేయమంటే అది నేను జగన్ హయాంలో చేశాను, ఇప్పుడు చేయను అంటున్నారని, కూటమి సర్కార్ అదే కారణంగా పనులు ఆగిపోయాయని చెప్పడం హాస్యాస్పదమని జడ శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన సెటైర్లు మరింత హైలైట్ అయ్యాయి. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం, సీఎం కూడా మంగళవారం సీఎం, అంటే ప్రతి మంగళవారం మాత్రమే నిర్ణయాలు, మిగతా రోజులు వాగ్దానాలు, మాటలతోనే సరిపెట్టేస్తున్నారు అంటూ శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వాస్తవ పరిస్థితి ఏదైనా శ్రవణ్ చేసిన ఈ మాస్ ట్రోలింగ్ మాత్రం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రభుత్వం చెప్పడం, మరోవైపు పెట్టుబడిదారులు రావడం లేదని అబద్ధపు కారణాలు చెప్పడం, ఈ రెండు అంశాలు కూటమి విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తం మీద జడ శ్రవణ్ మాటలతో కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం అనే ముద్రను తుడిచేయగలదా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. రాష్ట్రానికి నిధులు రావటం లేదు మరండి, పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా దగ్గరికి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మేము రాము అంటున్నారండి. అవునా? ఏమయ్యా, కంపెనీ పెట్టడానికి మా రాష్ట్రానికి రావచ్చు కదా, 1000 కోట్ల రూపాయల కంపెనీ పెడితే నీకు ఫ్రీగా ఇస్తావు, అన్నీ ఇస్తావు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నారంట. ఎవరన్నా అధికారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను జీవో ఇచ్చాను, దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏంది అంటే, నేను జగన్మోహన్ రెడ్డి టైంలో పలానా పని చేశానండి, అందుకని నేను ఈ పని చేయనండి. మీ ఎస్పీలు పని చేయకపోయినా గత ప్రభుత్వమే కారణం, ఎవరన్నా కంపెనీ పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం, ఎవడైనా రూపాయి పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఈ మంగళవారం ముఖ్యమంత్రికి, మంగళవారం పవన్ కళ్యాణ్కి, మంగళవారం నారా లోకేష్కి మంగళవారమే పెట్టారు.